ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక చాలా ముఖ్యమైన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో రాష్ట్రం డెవలప్మెంట్ కోసం చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. పాతకాలం నాటి కష్టమైన పద్ధతులను పక్కన పెట్టి మన రాష్ట్రానికి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయడానికి ఈ నిర్ణయాలు చాలా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావడం, అలాగే ప్రజల సంక్షేమంకి సంబంధించిన ఎన్నో విషయాల మీద ఈ మీటింగ్లో చాలా క్లియర్గా మాట్లాడుకొని అన్నింటికీ ఓకే చెప్పారు. అందరి దృష్టిని ఆకర్షించిన అతిపెద్ద నిర్ణయం అమరావతి రాజధాని గురించే. అమరావతి డెవలప్మెంట్ కోసం ఏకంగా 6,750 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించారు. ఇందులో దాదాపు 2,540 కోట్లతో మెయిన్ సెక్రటేరియట్ అలాగే ఆఫీస్ బిల్డింగ్స్ని చాలా మోడర్న్గా నిర్మించబోతున్నారు. దీనికోసం గ్లాస్ డిజైన్స్, సోలార్ ప్యానెల్స్ లాంటివి వాడతారు. క్వాంటమ్ వ్యాలీ అనే ఏరియాలో 2 పెద్ద ఆఫీస్ టవర్స్ కట్టడానికి 1,208 కోట్లు, అలాగే అసెంబ్లీ బిల్డింగ్కి సంబంధించిన పనుల కోసం 798 కోట్లు శాంక్షన్ చేశారు. వర్షాల టైంలో వరదల వల్ల రాజధానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కృష్ణానది పక్కన స్ట్రాంగ్గా కట్టడాలు నిర్మించేందుకు 443 కోట్లు కేటాయించారు. అలాగే ఉండవల్లి ఏరియా రోడ్లు, వాటర్ సప్లై లాంటి బేసిక్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి 580 కోట్లు ఇచ్చారు. ఊరికే కరెంటు వైర్లు బయట కనిపించి ఇబ్బంది లేకుండా వాటిని అండర్ గ్రౌండ్లో కేబుల్స్ ద్వారా భూమి లోపల వేయడానికి కూడా 1,180 కోట్లు అప్రూవ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నందువల్ల ఇల్లు కోల్పోయిన ఫ్యామిలీస్కి గవర్నమెంట్ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకుముందు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 2,85,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ అమౌంట్ని 3,57,000కి పెంచారు. ఇది వాళ్ళకు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలో కాకుండా బయట ఎక్కడైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ అమౌంట్ని కూడా 1 లక్ష నుంచి 2 లక్షలకు డబుల్ చేశారు. దీనివల్ల వాళ్ళకు తమకు నచ్చిన చోట ఇల్లు కట్టుకునే ఫ్రీడమ్ వస్తుంది. దీంతోపాటు పొంగనూరు కెనాల్ రిపేర్స్ మరియు డెవలప్మెంట్ కోసం 300 కోట్లకు పైగా ఫండ్స్ రిలీజ్ చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనడానికి ఏకంగా 1,800 కోట్లు కేటాయించి గవర్నమెంట్ వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఇచ్చింది. దీనివల్ల రైతులకు తమ పంటకు మించి ధర వస్తుందన్న నమ్మకం కలుగుతోంది. ఇక కొత్త జాబ్స్ మరియు ఇండస్ట్రీస్ విషయానికి వస్తే, పుట్టపర్తిలో దేశ రక్షణకు సంబంధించిన పరికరాలు తయారు చేసే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు యూనిట్ పెట్టుకోవడానికి 350 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. తిరుపతిలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ కట్టడానికి 10 ఎకరాలు, కడపలోని చెత్తని రీసైకిల్ చేసే ప్లాంట్ కోసం 92 ఎకరాలు శాంక్షన్ చేశారు. సముద్రం మీద ఆధారపడే మత్స్యకారుల కోసం బుడుగుట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం లాంటి చోట్ల 3 కొత్త ఫిషింగ్ హార్బర్స్ కట్టడానికి 1,586 కోట్లు అప్రూవ్ చేశారు. దీనివల్ల వేలాది మంది జాలర్లకు చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. అలాగే చేపల బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళ పడవలు సురక్షితంగా పెట్టుకోవడానికి, చేపల నిల్వలు చేసుకోవడానికి ఈ హార్బర్స్ చాలా ఉపయోగపడతాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేస్తున్న 385 మంది కానిస్టేబుల్స్కి ఒకేసారి హెడ్ కానిస్టేబుల్స్గా ప్రమోషన్స్ ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి జీతాలు పెరగడమే కాకుండా పనిలో కూడా మరింత ఉత్సాహం వస్తుంది. అలాగే ఢిల్లీలో కొత్తగా చాలా మోడర్న్గా ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టడానికి 124 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాపులేషన్ని బ్యాలెన్స్ చేయడానికి జూన్ నెల నుంచి పిల్లలే ఆస్తి అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకురాబోతున్నారు. మన రాష్ట్రంలో జనాభా తగ్గిపోకుండా ఉండటానికి ఈ స్కీమ్ చాలా అవసరం అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీస్కి స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి మరియు అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ అందేలాగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ చదువుకి, ఆరోగ్యానికి సంబంధించిన సపోర్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద చూస్తే ఈ క్యాబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. వ్యవసాయం నుంచి ఇండస్ట్రీల వరకు, రాజధాని నిర్మాణం నుంచి మత్స్యకారుల సంక్షేమం వరకు అన్ని రంగాలపైన దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయని, ప్రజల జీవితాలు మెరుగవుతాయని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, రైతులకు మంచి ఆదాయం, పేదలకు ఇల్లు లాంటివి అందడం వల్ల రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.